పేషెన్సీ లేకపోతే అసలు ఆటో బుక్ చేయకండి ఎవరు. ఎందుకు ఈ మాట అన్నానంటే, నిన్న ఈవినింగ్ అంటే 13వ తారీఖు సాయంత్రం పూట ర్యాపిడో రైడ్ బుక్ అయింది. లొకేషన్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ కాల్ చేశాను. సార్ ఎక్కడున్నారు సార్ అనుకోరంటే, ఎన్నిసార్లు ఫోన్ చేస్తారా ఈ ఆటో డ్రైవర్లు, పని పాటు లేదేంటి మీకు అనుకుని మాట్లాడారు. ఎందుకు సార్ ఏమైంది సార్ అనుకోనంటే, ఇప్పటికే నలుగురు వచ్చారు, ఫోన్ చేస్తున్నారు అనుకోని అంటుంటే పక్కన వాళ్ళ ఫ్రెండ్, వచ్చారా నా కొడుకులు, ఎన్నిసార్లు ఫోన్ చేస్తారంట, రమ్మన్నప్పుడేమో రారు, ఇప్పుడేమో ఇచ్చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీ జీపీ బల్బు ఉంటే మరి చీప్ పెట్టుకోండి ఎక్కడైనా. ఎందుకంటే ఆటో మాది, దాన్ని మెయింటైన్ చేసేది మేము, కష్టపడేది మేము. మీకు స్కాన్ చేసుకోవడం చేత కానప్పుడు ఆటో బుక్ చేయకండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలా మంది ఆటో బుక్ చేస్తున్నారు, బుక్ చేసి వేరే ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఫర్ సపోజ్ ఓలా బుక్ చేశారు అనుకోండి, ఆ ఓలా కొద్దిగా ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది అనుకోండి, వేరే ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నారు. వద్దు అనుకున్నట్టు క్యాన్సిల్ చేసేయండి. దానివల్ల ఏం జరిగింది అంటే, వినండి పూర్తిగా వీడియో. దానివల్ల ఇప్పుడు నేను వచ్చాను, నేను క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతాను, మళ్ళీ అదే ప్లేస్ కి అదే లొకేషన్ కి ఇంకో డ్రైవర్కి వెళ్తుంది. మళ్ళీ అతను వస్తాడు, అతను కాల్ చేస్తాడు, మళ్ళీ అతను క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకొక ఆటో ఆయన వస్తాడు. అలాగా డే మొత్తం మీద అలాగ ఫోన్లు వస్తాయి కానీ ఆకుండా అయితే మానవు. దానివల్ల ఒక ఆటో డ్రైవర్ టైం వేస్ట్ అండ్ గ్యాస్ వేస్ట్. దానివల్ల ఇంకో కస్టమర్ అర్జెంట్ గా వెళ్లాల్సిన వ్యక్తి లేట్ అవుద్ది. ఒక రైడ్ ఇలా చేస్తే లేట్ అవుతాయి. సో ప్రతి ఒక్కరు కూడా, మీకు తెలియదు స్కాన్ చేయడం రాదు అనుకుంటే మీ పక్కన వాళ్ళకి ఫోన్ ఇచ్చి స్కాన్ చేయించండి. లేకపోతే అసలు ఆటో బుక్ చేయకండి. మా టైం వేస్ట్ చేస్తూ మళ్ళీ మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారండి. సో ప్రతి ఒక్కరు కూడా ఆటో బుక్ చేసేటప్పుడు ఆల్రెడీ వేరే ఆటో ఎక్కిపోతారా, క్యాన్సిల్ చేసేయండి, నో ప్రాబ్లం. మీ వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడరు. సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని క్యాన్సిలేషన్ పెట్టుకుంటేనే, క్యాన్సిలేషన్ చేయడం వస్తేనే ఆటో అనేది బుక్ చేసుకోండి. ఇలాగే మా ఫ్రెండ్ కూడా జరిగింది. నిన్నే ఒక మేడం అంటే 8ంటికి రైడ్ బుక్ చేసిందంట ఊబర్ లో. మా ఫ్రెండ్ 12ంటికి ఫోన్ చేశారంట. ఆ రైడ్ కి ఫోన్ చేస్తే, బాబు ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు బాబు అనుకుని ఫస్ట్ అంటే ర్యాష్ గానే మాట్లాడి తర్వాత చెప్తుందంట, బాబు ఇప్పుడు 11 ఫోన్లు వచ్చాయా, ఇంకా ఫోన్లు వస్తూనే ఉన్నాయి అనుకునంటే పక్కన వాళ్ళ చేత ఎవరితో క్యాన్సిల్ చేయించండి అమ్మా, ఇలా ఫోన్లు వస్తున్నాయి అనుకునంటే ఆవిడ కూడా రుబాబుగా ఫోన్ పెట్టేసిందంట. సో మీ యాటిట్యూడ్ మాటలు మీకు ఏవైనా ఉంటే మీ దగ్గర పెట్టుకోండి. ఒక ఆటో డ్రైవర్ని ఇచ్చేయకండి. ఒక్కసారి కనుక డ్రైవర్ ఆగడం మొదలెడితే ప్రపంచం ఆగిపోద్ది. ఆటో డ్రైవర్ కాదు, ఏ డ్రైవర్నైనా కానీ తక్కువ చేసి చూడొద్దు. ఇట్లు మీ జై ఆటో డ్రైవర్ అన్న.